ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఘనంగా కొనసాగుతున్న ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 5వ కార్యక్రమం. నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని జెడ్పీ స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పత్రిజీ పిరమిడ్ కేర్ సెంటర్ లో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం. వనపర్తి జిల్లా శ్రీరంగాపురం గ్రామంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, కోనసీమ జిల్లా పేరవరంలోని వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో వశిష్ఠ గౌతమి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 5వ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 5లో 4వ రోజున నిర్వహించిన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గురుపత్ని స్వర్ణమాల పత్రి అమ్మ, బ్రహ్మర్షి గోపాల్ రెడ్డిలు ఇచ్చిన జ్ఞాన సందేశాలు ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించాయి. అలాగే పలు జిల్లాల్లో పిఎస్ఎస్ఎం అధ్యక్షులు పాల్గొని తమ జిల్లాలో ధ్యాన అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం ఆధ్యాత్మిక గురువు చంద్రశేఖర్ స్వామి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానరత్న, ధ్యాన గాన తుంబుర డాక్టర్ పిప్పల ప్రసాద్ బృందం ప్రదర్శించిన సంగీత నాద ధ్యానం ధ్యానులకు ఉరుతలుగించింది. అలాగే పైమా బృందం సభ్యులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరించాయి. ఇది వదిలిపెట్టే చాలా సులభం ధ్యానం చేయడం, అన్నీ వదిలిపెట్టేసి. ఎందుకంటే ఎవరి అడ్డు లేదు, ఎవరి కంట్రోలు లేదు, ఎవరి బాధ్యత లేదు మన మీద. అలాంటప్పుడు ధ్యానం చేయడం చాలా సులువు. కానీ అన్నిట్లో మనం మునిగి తేలుతూ కూడా ధ్యానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. మనమందరం అదే చేస్తున్నాము. మధ్య మార్గం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ జీవితంలో. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన చాలా ఉంది ఆ మధ్య మార్గం నుంచి. అతిగా మాట్లాడొద్దు, అతి తక్కువగా అవసరమైన చోట మాట్లాడాలి, అవసరం లేని చోట నోరు మూసుకోవాలి, అవసరం ఉన్న చోట పని చేయాలి, లేని చోట హాయిగా కూర్చోవాలి, ధ్యానం చేయాలి. పిల్లల్ని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి. వాళ్ళందరూ అటు స్కూల్కి కానీ ఆఫీస్కి కానీ వెళ్ళినప్పుడు మనం ధ్యానం చేయాలి. ఇదంతా మధ్య మార్గంలోకి వస్తుంది. మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఎవరికి కానీ మానవులకి. నేను మగ ఆడని కూడా తేడా చెప్పను. ఎవరైతే ఈ బాధ్యతలన్నీ నిర్వర్తిస్తూ ధ్యానంలో కూడా పరిపూర్ణత్వం చెందుతారో అదే గొప్పతనం, అదే ఆధ్యాత్మికం అసలైనది. ధ్యానం చేయటానికి సహకరించని మీ తోలు, ధ్యానం చేస్తే జరుగుతుంది ఎంతో మేలు, అందుకే పలకాలి ధ్యానానికి జేజేలు. ధ్యానానికి ఉండదు ఫీజు, ధ్యానం చేస్తే పోతుంది అందరిలో బూజు. ఇక దేనిపై ఉండదు మోజు, ఆనందంగా ఉంటారు ప్రతిరోజు. ధ్యానమే మనకండ, పడదు మనపై సమస్యల బండ. ధ్యానం చేస్తే మనసు ఖాళీ కొండ, జీవితం నిండు కొండ, సమాజంలో మన బంగారు కొండ. అలలకు అదుపు లేదు, కలలకు రూపు లేదు, శిలలకు సూపు లేదు, మనసుకు భాష లేదు, ఆత్మకు చావు లేదు, ధ్యానానికి అలుపు లేదు. కష్టం సాధ్యమే, అయితే అది అసాధ్యం మాత్రం కాదు. దాన్ని అభ్యాస వైరాగ్యముల చేత నిరోధించవచ్చును. దానికి అభ్యాసం కావాలా అర్జున, వైరాగ్యం కావాలా అర్జున అంటాడు. అంటే అర్జునికి ఇంకా డౌట్. సరేనయ్యా, మేము శ్రద్ధతో చేస్తామనుకో ధ్యానయోగాన్ని, ఈ జన్మలో ఆ సిద్ధిని పొందలేక ఒక జన్మలో నాకు దాన్ని నిలవరించడం సాధ్యం అనిపించలే. ఒకవేళ చేస్తూ అక్కడ విఫలమైపోయి ఒకవేళ ఏదో కారణంతో ఆయుస్సు లేక శరీరమే పడిపోవచ్చు, లేదా అవాంతర విషయాలు ఏవో వచ్చి ఆ విషయం నుంచి పక్క కూడా మేము తొలగే అవకాశాలు ఉంటాయి. జారిపోతే వానికి ఎత్తి ఏమవుతుంది శరీరం వదిలిన తర్వాత? మామూలు ఇక్కడ ఏదో దానమో ధర్మమో యాగమో యజ్ఞమో చేసుకుంటే పైలోకాలకి వెళ్తే స్వర్గభోగాలన్నా ఉంటాయి. వీడికి అది లేదు. తర్వాత భౌతిక ప్రపంచంలో వీడి సాధనలో దీనికోసం ప్రయత్నించి ఇక్కడ సుఖము పొందలే, అక్కడ సుఖాలు పొందక ఇక్కడ సుఖాలు పొందక మధ్యలో జారిపోయినటువంటి యోగభ్రష్టుని గతి ఏమి, వాడి గతి ఏమవుతుంది అని అడుగుతాడు అర్జునుడు.
చిత్తూరు జిల్లా పలమనేరు మండలం గంటాపూర్లో గల శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో 11 రోజుల ఆత్మజ్ఞాన తరగతులు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో 8వ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయసుధ విచ్చేసి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన సాధనతో మనలో అద్భుతంగా జీవించే నైపుణ్యత వస్తుందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ధ్యాన మార్గము ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత జయసుధను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భగవద్గీత ప్రవచకులు జీసీ బాలాజీ, పలువురు మాస్టర్లు, ధ్యానులు పాల్గొన్నారు. వాటిని ఆచరించినప్పుడు మన జీవితం మారిపోతుంది, అంటే చూసే దృష్టి మారిపోతుంది. కాబట్టి అందుకే ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి, ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలి. ఎందుకంటే వాళ్ళు అద్భుతంగా జీవించవచ్చు, జీవించే కళ నేర్చుకోవచ్చు, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. సో ఇదంతా అందుకే ప్రాపంచికత ఆధ్యాత్మికత రెండు వేరే కాదు, ఒక్కటే. సో ఇక్కడ మనం నేర్చుకుంటాం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. అందుకే ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మికత అనేది ప్రతి ఒక్కరికి అవసరం. అహింసా ధర్మాన్ని ప్రతి ఒక్కరు పాటించాలి. సో మనసా వాచ కర్మణ అంట, మనస్సులో కూడా పొరపాటును కూడా ఎవరి గురించి చెడుగా ఆలోచన రాకూడదు, అది కూడా అధర్మమే. నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో టీచర్ ఉదయగిరి నియోజకవర్గం సేవాదల్ కన్వీనర్ రవిచంద్ర పాల్గొని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం చేసే పద్ధతి, ధ్యానంతో కలుగు ప్రయోజనాలు, శాకాహార విశిష్టత గురించి చక్కగా వివరించారు. ధ్యాన సాధనతో విద్యార్థుల్లో ఏకాగ్రత పెరుగుతుందని, చదువులో బాగా రాణించగలుగుతారని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత ఉపాధ్యాయులకు ధ్యాన జగతి శ్వాస విజ్ఞాన జ్యోతి పుస్తకాలను అందించారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ప్రతి శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఆలోచనల వెంట వెళ్ళొద్దు, ఆలోచనలు వచ్చినప్పుడు కట్ చేయండి, మరలా శ్వాసని గమనిస్తూ ఉండండి. సుఖమయ ప్రాణాయామం, ఎంతెంతగా శ్వాసను గమనిస్తూ ఉంటామో అంతంతగా కాన్సంట్రేషన్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ధ్యానం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యము, ధ్యానం ద్వారానే చక్కటి ఏకాగ్రత, ధ్యానం ద్వారానే ఇష్టంగా చదువుకోవచ్చు, చక్కగా ఆడుకోగలం, పాడుకోగలం, శ్రద్ధగా చదువుకోగలం. ఎన్ని లాభాలో ధ్యానం వల్ల. ధ్యానం చేస్తే 1,000,000 లాభాలు, ధ్యానం చేయకపోతే అన్నీ నష్టాలే. పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులోని పత్రిజీ పిరమిడ్ కేర్ సెంటర్లో ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ అన్నపూర్ణమ్మ, నన్నూరి శ్రీనివాసరావు పాల్గొని ధ్యానులకు ధ్యానం విశిష్టత గురించి తెలియజేశారు. నేను, మనవాళ్ళు అనే మమకారం పెంచుకొని జీవితం వ్యర్థం చేసుకుంటున్నామని తెలిపారు. అందరూ నా వాళ్లే అన్న భావాన్ని పెంచుకుంటే అందరినీ ప్రేమిస్తామని వివరించారు. మన కర్మలు, వాసనలు, అలవాట్లను మార్చుకుంటే మనమే దేవుళ్ళమన్న సంగతి తెలుస్తుందని తెలియజేసి చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం జ్ఞానదాత అన్నపూర్ణమ్మను ఘనంగా సన్మానించారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ దేహ సంబంధమైన సంబంధాలలో పడి నా వాళ్ళు అనే మమకారాన్ని పెంచుకొని మనం ఏం చేస్తున్నామంటే జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. అలా కాకుండా మనము అందరూ నా వాళ్ళే అనే అపరిమితమైన జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు మనం కూడా ఏంటంటే అందరినీ ప్రేమిస్తాం, ఏ జీవిని హింస చెయ్యని. అలాగే మన యొక్క జ్ఞానాన్ని ఇంకా పెంచుకోవడానికి గురువుల్ని ఆశ్రయిస్తాం. ఎప్పుడైతే ఆ గురువుల్ని ఆశ్రయించామో ఆ గురువులు మనకి ఏం చెప్పారంటే, నీ యొక్క కర్మలు, నీ యొక్క వాసనలు, నీ యొక్క అలవాట్లు నీవు మార్చుకున్నప్పుడు నీవే దేవుడివి. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఒక ముసలాం ఉన్నది, దారిలో మనం వెళ్తూ ఉంటే
ఆ ముసలామ బాగా దాహంతో అలమటించిపోయి ఆకలికి అల్లాడిపోతూ ఉంటే అది నిర్దాక్ష్యంగా వదిలేస్తే అది ఏమవుతుంది? దుర్మార్గం అవుతుంది. అలా కాకుండా కొంచెం ఆమెకు వాటరో తినేదో ఇచ్చినప్పుడు ఆమె ఏమంటుంది, అయ్యా దైవల్లా వచ్చావయ్యా, దైవల్లా ఆ దైవం నువ్వేనయ్యా, భగవంతుడు నిన్ను పంపించాడు, మనకి నమస్కారం చేస్తుంది. అంటే ఆ దైవం ఎవరో కాదు, నువ్వే. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో 57వ భగవద్గీత ధ్యాన జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో 6వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిటి వెంకటేష్ పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. సాధనతో కలుగు లాభాలను వివరించారు. అలాగే భగవద్గీత శ్లోకాల సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని జ్ఞానదాత సందేశాన్ని ఎంతో శ్రద్ధగా ఆలకించారు. ఇవి ప్రపంచంలో నిరంతరము మానవులు ఎవరు ఆయన చెప్పినటువంటి శ్లోకంలో స్థిరం కావడానికి ఆ గుణాతీతమైనటువంటి స్థితిని పొందడానికి ఇది చెప్పడము వినడము జ్ఞానమే. ఇది విజ్ఞానంగా పరిణమించాలంటే సాధనలో దీన్ని అన్వయించాలా, సాధన పరంగా రావాలా. ఈ రకంగా ఇచ్చ, భయము, క్రోధము ఈ మూడింటిని దాటిపోయి అంతటా ఉండేటువంటి ఆ ముక్త స్వరూపం, ఆత్మస్వరూపం ఏదైతే ఉందో ఆ ముక్త స్థితిని వాడు పొందుతూ ఉన్నాడయ్యా అని ఫస్ట్ శ్లోకంలో సాధన, నెక్స్ట్ శ్లోకంలో సాధన యొక్క ఫలం, మూడో శ్లోకంలో ప్రతి మానవుని యొక్క లక్ష్యము గమ్యము ఇదేనయ్యా అంటాడు. ఈ చివరి శ్లోకంలో చెప్తాడు, ఓ అర్జున భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి ముచ్చతి. ఓ అర్జున భోక్తారం యజ్ఞ తపసాం, అన్ని యజ్ఞములకు తపస్సులకు కర్త ఎవడో భోక్త ఎవడో, సర్వలోకములకు మహేశ్వర తత్వం ఏదో ఆ మహేశ్వర తత్వమే ఈశ్వరత్వంగా ప్రతి మానవుని యొక్క హృదయ స్థానములో కొలువై ఉన్నదయ్యా. ఆ కొలువై ఉన్నటువంటి ఆ ఈశ్వరత్వాన్ని చేరుకోవడమే, ఆ ఈశ్వరత్వంగా తను తాను తెలుసుకోవడమే ప్రతి మానవుని యొక్క లక్ష్యము గమ్యము అదేనయ్యా. ఇప్పుడు మనకి ఏమున్నాయి మేడం లక్ష్యాలు గమ్యాలు? మానవునికి లక్ష్యము గమ్యం ఏంటి? దీనికంటే లక్ష్యం లేదన్నాడు. భోక్తారం యజ్ఞ తపసాం, అన్ని యజ్ఞములకు తపస్సులకు కర్తను నేనే. నెల్లూరు జిల్లా కావలిలోని ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ మూర్తి విద్యార్థులకి ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యానం విశిష్టత గురించి తెలియజేశారు. ధ్యాన సాధనతో విద్యార్థులకు మంచి ఆరోగ్యం, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, జీవితం పట్ల సరియైన దృక్పథం పెంపొందుతాయని వివరించారు. విద్యార్థులు ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు. మన గురువుతో మనం కూడి ఉందాం. మన గురువు మన శ్వాస. ధ్యానము ద్వారా చక్కటి ఆరోగ్యము, జ్ఞాపక శక్తి, ఆత్మానుభవము, జీవితం పట్ల సరైన దృక్పథాలు, కోటి లాభాలు ధ్యానం చేస్తే. ప్రతిరోజు చేయవలసింది ధ్యానం. పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో 3 రోజుల భగవద్గీత ధ్యాన జ్ఞాన శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది.
ఈ కార్యక్రమంలో 3వ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామ్ రెడ్డి పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఆనందంగా ఎలా జీవించాలి అనే దాని గురించి చక్కగా వివరించారు. అలాగే భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. జీవన్ముక్తి హ్యాపీగా ఆనందంగా ఉండడానికి ఎలా వస్తుంది? ఏం చేస్తే వస్తుంది? ఎక్కడో ముక్తి లేదు, ఇక్కడ ముక్తి ఉంటే మళ్ళా ఎప్పుడు ముక్తి అదే ఉంటుంది నీ ఎండ. నేను ఇప్పుడే జీవన్ముక్తిని పొందాలి. ఏం చేయాలి? దుఃఖే సమీకృత్వ లాభాలాభో జయ జయ తత్వ యుద్ధేనేమో పాపం అవశ్యసి అంటారు. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా లాభం వచ్చినా నష్టం వచ్చినా అవమానం జరిగినా సన్మానం జరిగినా వీటి అన్నిటి పట్ల కూడా నువ్వు సమస్థితితో సమభావంతో వీటిని అన్నిటినీ నువ్వు అధిగమించి వీటిని అన్నిటినీ ఫేస్ చేసి వాటికి నువ్వు బెదరకుండా నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళ్తావో అప్పుడు మాత్రమే నువ్వు దేన్ని పొందాలో దాన్ని పొందుతావు. మనం ఏం చేస్తాము? సుఖం వచ్చిందనుకో హ్యాపీగా ఉంటాము, దుఃఖం వస్తే బాధపడుతూ ఉన్నాము, డబ్బు వస్తే సంతోషపడతాము, డబ్బు నష్టం వస్తే బాధపడుతూ ఉన్నాము, ఎవరైనా తిరిగితే బాధపడుతూ ఉన్నాము, ఎవరైనా సన్మానం చేస్తే పొంగిపోతూ ఉన్నాము. ఇవన్నీ ఉండాలి కదా మనలో. మరి ఇవన్నీ నువ్వు వీటి నుండి బయటపడాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలి? వీటి గురించి నీకు అర్థం కావాలి. ఎవరైనా తిట్టారు అనుకోండి, బాధపడలేదు. కోనసీమ జిల్లా పేరవరంలోని శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో కొనసాగుతున్న ఉగాది ధ్యాన జ్ఞానం యజ్ఞం 5 కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సాయి కృష్ణారెడ్డి మాట్లాడుతూ అద్భుతమైన ధ్యాన మందిరాన్ని నిర్మించి చక్కని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం అన్నారు. తెలంగాణలో 2వ అతిపెద్ద పిరమిడ్ శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ని సిద్ధులగుట్టపై నిర్మించడం జరిగిందని తెలియజేశారు. నిజామాబాద్ జిల్లాకు విచ్చేసి నవనాథ సిద్ధులగుట్టను సిద్ధేశ్వర పిరమిడ్ని సందర్శించాలని అందరినీ ఆహ్వానించారు. అంతకుముందు గురుపత్ని స్వర్ణమాల అమ్మను మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి ట్రస్ట్ సభ్యులు కలిసి నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న ధ్యాన జ్ఞాన శాఖాహార ర్యాలీల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా నుండి సీనియర్ పిరమిడ్ మాస్టర్లు బోధన్ సాయిలు, కొత్తపల్లి రాజిరెడ్డి, వివిధ జిల్లాల పిఎస్ఎస్ఎం అధ్యక్షులు పాల్గొన్నారు. నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ అందరికీ నమస్కారం. దాని తరఫు నుంచి నేను కూడా అక్కడ పనులన్నీ చాలా బాగా జరుగుతున్నాయి, ఇంకా బాగా జరగాలి. ఆర్మూర్ నిజామాబాద్లో ఉంది, కొండ మీద చాలా అద్భుతమైన ప్రదేశం సిద్ధులగుట్ట. అది ఎంతో మంది సిద్ధులు అక్కడ ధ్యానం చేసుకున్నారు. అలాంటి స్థలంలో మనకి పిరమిడ్ రావడం అనేది చాలా విశేషం. ఎంతో మనకి ఆత్మకి దగ్గరగా ఉన్నది అది. కనుక మీరందరూ కూడా తొందరగా దాన్ని కంప్లీట్ చేసుకుంటే నేను వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేయాలని నా కోరిక. కనుక ఎంత తొందరగా మీరు కంప్లీట్ చేసుకుంటే అంత బాగుంటుంది. అందరూ కలిసికట్టుగా పనిచేసుకోండి. కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీ విద్యార్థి స్కూల్లో అలాగే హౌసింగ్ బార్డర్ కాలనీలో గల ఎంపీపీ స్కూల్లో విద్యార్థులకి ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణ రెడ్డి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కగా వివరించారు. ధ్యాన సాధనతో విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత పెరిగి చదువులో బాగా రాణించగలుగుతారని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురిచాల అప్పస్వామి ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జాస్తి గంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది.
ఈ కార్యక్రమంలో 204వ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మగ్గం నరసింహులు విచ్చేసి ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. ధ్యాన సాధనతో మనలో ఉన్న భగవంతుణ్ణి ఆత్మ ద్వారా దర్శించుకోవచ్చని తెలియజేశారు. ఎప్పుడు ఎరుక స్థితిలోనే ఉండాలని సూచించారు. అలాగే మంచి ఉపమానాలతో ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నాగేంద్ర, మగ్గం నరసింహుల ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది. మనం కనుక్కుంటాం భగవంతుడు ఎక్కడున్నాడు, దైవం ఎక్కడున్నాడు, మాట్లాడే దేవుడు దైవం ఎక్కడున్నాడు అని అంతలెక్క తిరుగుతున్నా అడిగేవాడే దైవము అంటున్నాడు. అడిగేవాడు లేకపోతే అంటే మనలో దైవం ఆత్మ లేకపోతే అడిగే శక్తి వస్తుందే. అందుకబట్టి దైవం ఎక్కడున్నాడు అడిగేవాడే దేవుడు అన్నాడు. అంటే మనలోనే ఉన్నాడు అని. వనపర్తి జిల్లా శ్రీరంగాపురం గ్రామంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు ధ్యాన సాధన గురించి చక్కగా వివరించారు పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు. ధ్యాన సాధనతో మానసిక సంకల్పం, జ్ఞాపక శక్తి పెరుగుతాయని తెలియజేశారు. ధ్యానం చేస్తే అనేక లాభాలు చేకూరుతాయని వివరించారు. విద్యార్థినులు ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 400 మందికి పైగా విద్యార్థినులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు. సంవత్సరంలో 20 నిమిషాలు సరే కళ్ళు మూసుకోవాలి, చేతులు పెట్టుకోవాలి. ఏది ఎంత శబ్దం ఉన్నా కళ్ళు దేవద్దు, చేతులు అంతే. ఓన్లీ 15 నిమిషాలు మెడిటేషన్ చేసి నువ్వు ఏ పనైనా స్టార్ట్ చేస్తావు. కానీ చూడు ఎలా ఉంటుందంటే నువ్వు ఒక్క 41 days చెయ్యి. నువ్వు ఏ క్వశ్చన్ పేపర్ చూసినా థాట్ రీడ్ చేస్తుంది. నువ్వు చదవకున్నా నంద్యాల జిల్లా నందికొట్కూరు సాయిబాబాపేటలోని సాయిబాబా కళ్యాణ మండపంలో మార్చి 29న ఆత్మజ్ఞాన బోధ, సజ్జన సాంగత్యం, సామూహిక ధ్యానం కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ సంజయ్ కుమార్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా హస్తినాపురం లక్ష్మీ నరసింహపురం కాలనీలో గల టిఎన్ఆర్ సులక్షణ అపార్ట్మెంట్లో మార్చి 29న ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిబిరం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో జ్ఞానదాతగా బ్రహ్మర్షి తట్టవర్తి వీరరాఘవరావు గారు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని పిరమిడ్ నగర్లో గల శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో మార్చి 30న ఆత్మజ్ఞాన తరగతులు నిర్వహిస్తున్నారు పిరమిడ్ నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు గుత్తా రామకృష్ణ ప్రసాద్, అనూషలు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు బొద్దులూరు వెంకటేశ్వర్లు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.